హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఉందో ఇప్పటి వరకు మనకు 2 విడతలు అయితే వచ్చాయి కదా. 3 ఎకరం, 4 ఎకరాలు, 10 ఎకరాలకు సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇందుకు సంబంధించి నెల చివరికి అయితే వచ్చేసింది. మరి రైతు భరోసా అనేది ఇస్తారా, ఇవ్వరా, ఏంటి అసలు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,400 కోట్ల చిల్లర అయితే 70 లక్షల రైతులకు దాదాపు 1,5 ఎకరాల రైతులకైతే రైతులకు అంటే అన్ని ఎకరాలకైతే ఇచ్చారు కదా. సో అందులో ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత వచ్చేసి 2 ఎకరాల వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇచ్చారు ఏంటని చూసుకున్నట్లయితే 2,600 కోట్ల చిల్లర అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రెండు కలిపినా కూడా 5,400 5,600 కోట్లు దాదాపుగా అవుతుందన్నమాట. అయితే సో ఇప్పుడు మనకు ఈ పథకానికి సంబంధించి టోటల్గా వచ్చేసి 9,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంచనా వేశారు. లైన్ క్లియర్ కూడా ఇవ్వడం జరిగింది మూడో విడత నిధులకు సంబంధించి. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఏంటి, సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్బీఐ దగ్గర నుంచి ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడం వల్ల డివిడెండ్ల రూపంలో మరొక 5,000 కోట్ల రూపాయల అప్పు రూపంలో ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే ఎప్పుడు మరి డబ్బులు జమ కావడం జరుగుతుంది, సో ఆ వివరాలు ఏంటన్నది ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ భేటీలోనే భాగంగా ముఖ్యంగా మిగిలిపోయిన పథకాలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అదేవిధంగా ఆసరా పెన్షన్లపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతులకు సంబంధించి ఏదైతే ఇవ్వాల్సిందో రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం అనేది మరి ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పి చాలామంది అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఇక మంత్రులు కావచ్చు, ఇక ఆయా నియోజకవర్గాల్లో ఇక మంత్రులు కూడా వెళ్ళినప్పుడు రైతులు అయితే అడుగుతున్నారని చెప్పేసి ఇప్పటికే వడ్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో తడిసిన వడ్లు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఎన్ని కొన్నారు ఏంటి అంటే ఎండకు తూకం అనేది తగ్గుతుందనమాట. అదేవిధంగా వడ్లు, మొక్కజొన్నలకు కొనుగోలు చేసిన పైసలు అనేది రాక చాలా ఇబ్బందులు పడుతూ రైతులకు సంబంధించి ఏదైతే ఇప్పుడు వానాకాలం అనగా జూన్లోనే స్టార్ట్ కాబోతుంది కాబట్టి సో ఈ సీజన్ సంబంధించి ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా రైతులకు మరింత మేలు చేయాలంటే పంట పెట్టుబడి సాయం అనేది ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. గతంలోనే ఏదైతే రైతు భరోసా అనేది మనకి ఇచ్చారు, ఒకసారేమో రైతు బంధుగా ఇచ్చారు స్టార్టింగ్లో, తర్వాత ఒక సీజన్ మొత్తం ఇవ్వనివ్వలేదు, తర్వాత మరొక సీజన్లో రైతు భరోసా పూర్తిగా ఇచ్చారు, తర్వాత వచ్చేసి 9 రోజులను 9,000 కోట్లు ఇలా ఇచ్చారు, తర్వాత వచ్చేసి 3 ఎకరాలు 4 ఎకరాలున్న రైతులకు మాత్రమే గతంలో రైతు భరోసా అనేది ఇచ్చి సరిపెట్టారు కాబట్టి సో ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులకు సంబంధించి వచ్చిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరో 3,400 కోట్ల రూపాయలు అనేది అవసరం పడుతుంది అన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెల చివరి వారం నుంచే మనకు దాదాపుగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా వరకు అయితే రైతులు అయితే అడుగుతున్నారు. మరి రైతు భరోసా అనేది ప్రభుత్వం 3 విడతల్లో రిలీజ్ చేస్తాము. 1 ఎకరం 2 ఎకరాలు మొదటి విడతలో ఇస్తాం, తర్వాత 2 ఎకరాల నుంచి 5 ఎకరాల, తర్వాత 5 ఎకరాల నుంచి 10 ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు మొత్తం చేంజ్ చేశారు కదా. మరి 3 పంటలకైతే రైతు భరోసా అనేది ఏదైతే ఇక నెక్స్ట్ సీజన్ సంబంధించి మరి ఎలా ఇస్తారు ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ సీజన్కి సంబంధించి ఇక రైతు భరోసా అనేది ఇంతేనా లేక ఇంకా ఏదైతే రైతు భరోసా వచ్చే అవకాశాలు ఉందా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. రైతుల ఖాతాల్లోకి డబ్బులు అన్నమాట నేరుగా అకౌంట్లోకి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు శుభవార్త చెప్పింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించినటువంటి ధాన్యం కావచ్చు, మొక్కజొన్న కావచ్చు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ప్రధాన మొక్కజొన్న కొనుగోలు కోసం ఇప్పటికే ప్రభుత్వం 4,000 కోట్లు అనేది కేటాయించింది. తాజాగా వచ్చేసి 1,800 కోట్లు కేటాయించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గతం కంటే ఇప్పుడు ఎక్కువ
విస్తీర్ణంలో సాగిందనమాట. ఉత్పత్తి గణనీయంగా పెరిగిందనమాట. ఈ కొనుగోలుకు సంబంధించి మొదలైన దాదాపు నెల రోజులు అవుతుంది. ఇప్పటివరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. అయితే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలుకు 4,000 కోట్లు కేటాయించి నిధులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మొక్కజొన్న రైతులకు నిధులు జమ అవుతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో ఇక రాష్ట్రంలో పండించిన పంటల కొనుగోలు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ సర్కారే ఇక నిర్ణయం తీసుకొని అన్నదాతలు ఆదుకునేందుకు మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా దాదాపుగా 1,100 కోట్ల కోట్లతో జొన్న కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. సో ఇక పొద్దుతిరుగుడు పంటను 20% మించి కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో 1,800 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి 2-3 రోజుల్లో అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని చెప్పేసి. అయితే రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అయితే ఉంది కదా, అయితే దీనిపైన రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఏదైతే వానాకాలం వస్తుంది కదా, ఆ టైంలో 3 ఎకరాల నుంచి మిగతా పైసలు అనేది ఇస్తే రైతు భరోసా ఇచ్చినట్లు కూడా ఉంటుందని చెప్పేసి ఇక అధికారులు అదేవిధంగా రైతులు కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేలు సో సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక అప్డేట్ అనేది అందించారట. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నెల నుంచి చివరిలో ఇస్తారా లేదంటే జూన్ వరకు పొడిగిస్తారనేది కూడా చాలామంది రైతుల్లో ఉన్నటువంటి అస్పష్టత నెలకొందన్నమాట. దీనిపైన స్పష్టమైన తేదీ కూడా ప్రకటించాలని రైతులు అయితే కోరుతున్నారు. అయితే ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 ఎకరాల వరకు సాగు చేసి ఎవరికైతే డబ్బులు పడ్డాయో 2 ఎకరాలు ఉన్న వారికి పూర్తిగా మరోసారి వానాకాలం అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పటికే దుక్కులు దున్నకాలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలి. ఇక స్టార్టింగ్ అంతా కూడా సో ఆ పైసల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక కనీసం 2 ఎకరాల వరకైనా కొత్తగా ఉన్నవారికైనా ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారనమాట. సో ఇక రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో పిఎం కిసాన్కు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట, బిగ్ అప్డేట్ లాంటిది. ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసినా కూడా 2,000 రూపాయలు మన అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావు, అర్జెంటుగా ఇలా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించి మనకు 3 విడతలు వచ్చేసి 2,000 మొత్తం 6,000 రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి కాబట్టి సో పిఎం కిసాన్ అనేది 23 వాయిదాల అవకాశం అయితే ఉంది. రైతులు తమ కేవైసీని పూర్తి చేయడం విఫలమైతే రాబోయే విడత ఆలస్యం చేయాల్సి అవుతుంది కాబట్టి ముఖ్యంగా పిఎం కిసాన్ అనేది మీకు రావాలంటే తప్పనిసరిగా ఈ పథకానికి అర్హులై ఉండాలి. ఇక ఏటా ముఖ్యంగా 6,000 రూపాయల ఆర్థిక సాయం వస్తుందన్నమాట. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేసి 2026 మార్చి 13న అస్సాంలో 22వ విడత రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 23వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు జూన్ లేదా జూలైలోనే ఈ డబ్బులు అనేది పడే అవకాశాలు అయితే ఉందని చెప్పేసి ఇందుకు సంబంధించి అధికార తేదీ అనేది ప్రకటించలేదు. కానీ డీబీటీ పద్ధతిలో ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే వస్తుంది కాబట్టి మీరు ఈ ఒక్కటి అనేది తప్పనిసరి చెక్ చేయాలన్నమాట. ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారా లేదా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వేసి అక్కడ వచ్చేసి ఈ కేవైసీ పూర్తి చేసేందుకు 3 మార్గాలు ఉన్నాయి. ఓటీపీ ఆధారంగా పిఎం కిసాన్ పోర్టల్లో మన యాప్లో అది ఒకటి కంప్లీట్ చేయొచ్చు, లేదంటే బయోమెట్రిక్ ఈ కేవైసీ ద్వారా కూడా సిఎస్ సెంటర్కు వెళ్ళి ఆడ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. పిఎం కిసాన్ యాప్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా చేసుకునే ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఇలా రైతులకు సంబంధించి ఏది కంఫర్ట్గా ఉంటే అది 3 పద్ధతిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన పేరు అనేది ఉందా లేదనేది బెనిఫిషియల్ స్టాటస్ పైన క్లిక్ చేసి అందులో మన యొక్క ముఖ్యంగా రాష్ట్రం నెంబర్ అవన్నీ కూడా ఏదైతే రాష్ట్రం కావచ్చు, గ్రామం, జిల్లా అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే మన పేరు అనేది ఉంటుంది. లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్తో ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే బెనిఫిట్ స్టాటస్ కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. మొత్తానికి రైతులకు సంబంధించి ఏదైతే ఈ కేవైసీ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ టైం అవుతుంది కాబట్టి సో ఇక వ్యవసాయ అధికారి కూడా తెలియడం జరిగింది, మీరు ఈ కేవైసీ ప్రాసెస్ చాలామంది చేసుకోవడం లేదని చెప్పేసి. ఇక పండ్లకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి అయితే క్లియర్గా తెలిపే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో కొంతమందికి ఈ కేవైసీతో పాటు పెండింగ్లో ఏపీఎంఎస్ రైతు నమోదులు అదేవిధంగా ఇవన్నీ కూడా కొన్ని చాలా తక్కువగా ఇవన్నీ కూడా చేసుకుంటున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందారన్నమాట.